అందరికీ నమస్కారం. శ్రీ హరిహరనందన భక్త సమాజం ఛానల్కి స్వాగతం. నేను మీ వరప్రసాద్. స్వామి శరణమయ్యప్ప. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇటీవల మన వీడియోలు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ మీ ముందుకు రావాలని ఒక మంచి వీడియోతో ఇలా వచ్చేసా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఆషాఢమాసం. అసలు ఆషాఢమాసం ప్రాముఖ్యతలేంటి? ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు నిషేధిస్తారు? ఈ మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అటువంటి విషయాలు ఈరోజు మనం ప్రస్తావించబోతున్నాం. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. అయితే పూజలకు, ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు ఆషాఢ మాసం విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంతో కొత్త ఏడాది ప్రారంభమై ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే 4వ నెలలో ఆషాఢ మాసం వస్తుంది. ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కలవకూడదనే ఆచారాలు పాటిస్తారు. కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి పంపుతారు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతారు. మరోవైపు ఈ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది కావడం విశేషం. ఈ కాలంలో తీర్థయాత్రలు, భగవంతుని ప్రార్థన, మంత్రాలు పఠించడం, తపస్సు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ నెలలోనే గురు పూర్ణిమ, దేవసేన ఏకాదశి, బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన ఉపవాస పండుగలు జరుపుకుంటారు. సరిగా గమనించినట్లయితే చాతుర్మాసం కూడా ఈ నెలాఖరు నుంచే ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఈ మాసం శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారని అంటారు. అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించడం జరిగిందట. అసలు ఆషాఢ మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయానికి వస్తే, ఆషాఢ మాసం 6 జూలై 2024 శనివారం రోజున ప్రారంభమై వచ్చే నెల అంటే 4 ఆగస్టున ముగుస్తుంది. ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలోనే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. అయితే ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ 2 నక్షత్రాల మధ్య ఉండటం వల్ల ఈ మాసాన్ని ఆషాఢ మాసం అని పిలుస్తారట. ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు పూజించడం వల్ల చాలా విశిష్టమైనదని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ కాలంలో మట్టి కుండ, గొడుగు, ఉప్పు, జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని మన పూర్వీకులు నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలు చేయాలని పండితుల నిర్ణయం. ఈ నెల నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు, గాలి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు అనే శాస్త్రీయతను మన హైందవ ధర్మ ఆచారాల్లో చూడవచ్చు. మరోవైపు ఈ నెలలో వచ్చే గురు పూర్ణిమ నాడు గురువులను ఆరాధించడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతారు. కొన్ని పురాణాల ఆధారంగా ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధన చేయడం శక్తికి పవిత్రమైనదిగా పిలువబడుతుంది. అందుకే సాధారణంగా గ్రామ దేవతల ఉత్సవాలు ఈ నెలలో జరగడం మనం చూస్తూ ఉంటాం. ఆషాఢ మాసంలో సూర్యుడు, అంగారకుడిని పూజించడం ద్వారా శక్తి స్థాయి మెరుగుపడుతుందనే ఆచారాలు లేకపోలేదు. ఆషాఢ మాసంలో దేవసేన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడట. అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలు జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదని, అలాగే దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఎలా అనిపించింది ఈ వీడియో? తమ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. ధన్యవాదాలు.